జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఫిబ్రవరి 26వ తేదీ నుండి ప్రారంభం కానుందని కర్నూలు పార్లమెంటు ఉద్యమ సభ్యత్వ పర్యవేక్షకులు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు హర్షద్ మంగళవారం జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గానికి 70 నుంచి 100 మంది స్థానికులను ఎంపిక చేశామని, వారు ప్రతి ఒక్క కార్యకర్తని జనసేన ఉద్యమ సభ్యత్వం చేస్తారని, ప్రతి ఒక్క జనసేన కార్యకర్త సద్వినియోగం చేసుకోవాలని, ఈ ప్రక్రియ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 10వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. జనసేన ఉద్యమ సభ్యత్వం పొందిన కార్యకర్తకు ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే 50,000 రూపాయల వరకు హాస్పిటల్ ఖర్చు మరియు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల వరకు బీమా వర్తిస్తుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 100 మంది జనసైనికులు ప్రమాదవశాత్తు మరణించారని, వారికి 5 లక్షల రూపాయల చెక్కు రూపంలో పవన్ కళ్యాణ్ అందించారన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు షేక్ హర్షద్, ఆకేపోగు రాంబాబు, జవాజీ రేఖ, మల్లప్ప, లక్ష్మణ, సిజీ రాజశేఖర్, ప్రభుత్వంలో వివిధ హోదాలో ఉన్న డైరెక్టర్లు పిబివి సుబ్బయ్య, ఉదయ్ కుమార్, జనసేన ఐటీ కోఆర్డినేటర్ లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజు మా కర్నూలు నియోజకవర్గానికి, అలాగే కర్నూలు జిల్లా కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి చిలకం మధుసూదన్ రెడ్డి అన్న గారు రావడం మాకెందుకోసమంటే, దాదాపుగా ఆయన పార్టీ స్థాపించినప్పటి నుండి పార్టీకి చేదోడు వాదుగా రాయలసీమలో ఎవరైనా ఒక నాయకుడు కావాలి అంటే బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి మధుసూదన్ రెడ్డి గారు జనసేన పార్టీతో వెన్నంటి ఉండి ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో కర్నూలు నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా తీసుకొని మమ్మల్ని అందరినీ కూడా ఉత్సాహపరిచే విధంగా ఆయన ఉంటే మాకు ఉత్సాహం ఉంటుంది. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ప్రజలు కూడా వచ్చేసి చూస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాల్ని ఈ ప్రభుత్వంలో సరిదిద్దుకుంటూ ఆయన చేస్తున్నటువంటి ఆయన మంత్రిత్వ శాఖలు 3 మంత్రిత్వ శాఖల్ని కూడా ఈరోజు సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, అదేవిధంగా వచ్చేసి ప్రజలకు ఒక సుపరిపాలన ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఒక ముఖ్యంగా ప్రజల సంక్షేమం శ్రేయస్సే ముఖ్యమనేసి అజెండాతో వెళ్తున్నటువంటి జనసేన పార్టీ వైపు ప్రజలు కానీ, విద్యావంతులు కానీ, యువకులు కానీ, నిరుద్యోగులు కానీ అందరూ కూడా వచ్చేసి సభ్యత్వం తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అనేసి దాదాపుగా అందరూ ఎదురు చూస్తున్నారు. అటువంటి కార్యక్రమాన్ని రేపు 26వ తేదీ చాలా గొప్పగా నిర్వహిస్తాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలైనటువంటి మధుసూదన్ రెడ్డి గారు, అలాగే సురేష్ అన్న గారికి, అలాగే మా ఇన్ఛార్జ్ ఆదోని ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. దానికి సన్నాహక సమావేశాలుగా ఈరోజు మా రాష్ట్ర పార్టీ నుంచి కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలకులుగా వచ్చినటువంటి మధుసూదన్ రెడ్డి గారు ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ పార్లమెంటులోని 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో, సమన్వయకర్తలతో, అలాగే ముఖ్యమైన నాయకులతో కూడా ఈరోజు సమావేశాలు జరగబోతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, పోయిన సంవత్సరం కర్నూలు జిల్లాలో సుమారు 40,000 సభ్యత్వాలు చేశాం. ఈసారి 1,00,000 సభ్యత్వాల టార్గెట్గా ఎలా ముందుకెళ్ళాలి అనే విషయాలన్నీ కూడా కూలంకషంగా మాట్లాడుకోవడానికి, అలాగే కూడా ఎలా ముందుకెళ్ళాలి సభ్యత్వాలకని ఆయన ఇక మా అందరు కూడా దిశానిర్దేశం చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఈరోజు ఈ 7 పార్లమెంట్లోని ముఖ్య నాయకులతో సమావేశం తర్వాత రాబోయే 26వ తేదీ తర్వాత ప్రతి నియోజకవర్గంలో కూడా మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ క్రియాశీలక వాలంటీర్స్తో సమావేశాలు, దీన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా మధుసూదన్ రెడ్డి గారు ముందుకెళ్తారు. అలాగే జనసేన పార్టీలో ఈ ఉద్యమి సభ్యత్వ కార్యక్రమము 26వ తేదీ నుంచి పెద్ద ఎత్తున ప్రారంభం కాబోతుంది. జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం, దీనిలో అందరూ భాగస్వామ్యం కాండి. మనం చూసాం ఎంతోమంది కర్నూలు జిల్లాలో కూడా ఎంతోమంది ప్రమాదవశాత్తు మా జనసేన కార్యకర్తల నాయకులను మేము పోగొట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు 5 రూపాయల చెక్కును వాళ్ళ స్వయాన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చినప్పుడు, నిజంగా 5 లక్షల రూపాయల చెక్కును వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చినప్పుడు హృదయం చెల్లించే విధంగా అక్కడున్న వాళ్ళ బీద పరిస్థితికి కూడా ఆ రోజు అంతో ఎంతో చేదోడువాదుగా ఈ కార్యక్రమం జరిగిందని మేము ఆలోచించడం, తద్వారా కూడా ప్రతి ఒక్కరిని దీనిలో భాగస్వామ్యం చేయాలనుకోవడం, ఈరోజు 500 నుంచి సభ్యత్వము 400 రూపాయలకే దాన్ని కుదించడం జనసేన శ్రేణులకు మరింత కొంచెం
ఉత్సాహంగా ఉంటుంది. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. మిత్రులందరూ కూడా ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం, నేను కర్నూలు జిల్లా ఇన్ఛార్జిగా వచ్చా. నా పేరు చిలక మసూదన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా ఉత్సాహంగా రాష్ట్ర వ్యాప్తంగా 26వ తారీఖు మొదలు పెడతా ఉన్నాం. అందులో భాగంగా మా కార్యకర్తలను, మా ఇన్ఛార్జుల్ని, మా నాయకులందరినీ కూడా సమన్వయం చేసి అత్యధికంగా సభ్యత్వం నమోదయ్యే విధంగా కృషి చేయాలని చెప్పేసి వచ్చాం. మేమంతా కూడా